హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కుంభవృష్టి పడుతుందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రానున్న 2 గంటలు నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని, అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే సిటీలోని పలుచోట్ల వర్షం పడుతుంది. హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఒక్క నగరంలోనే కాదు, తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మున్సిపల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంటే, నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలు బీభత్సంగా సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ కు వర్ణగంధం తప్పేలా లేదు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. ఇక సెలబ్రిటీలు, ఫ్రాంచైజీల సిట్టింగ్లను ఇప్పటికే కవర్లతో కప్పేశారు. అటు మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, హైదరాబాద్లో పలుచోట్ల వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలుచోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది. అలాగే అమీర్పేట్, హైటెక్ సిటీ, మాధాపూర్, పంజాగుట్ట పలు ఏరియాలో అయితే భారీ వర్షం అయితే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, అలాగే రంగారెడ్డి, షాద్నగర్ ఏరియాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదైంది. అలాగే వాతావరణ శాఖ కూడా చెప్తూనే ఉంది, ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకి సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పలు చోట్ల కూడా భారీ వర్షం నమోదైంది. ఉదయం నుంచి కూడా పొడి వాతావరణంతో కూడినటువంటి వాతావరణం మనం చూసాము. గత కొద్దిసేపటి నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మేఘావృతంగా కూడా మనకి కనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా వాతావరణంలో చాలా చేంజెస్ కనిపించాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల మేర నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 4-5 రోజుల నుంచి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, వాతావరణంలో చల్లటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. చాలా మటుకు కూడా చాలా ఏరియాల్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది. మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం నమోదవుతుంది. కాబట్టి చాలా వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే మరో 2 గంటల పాటు కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్గా అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము, వారం రోజుల క్రితం కూడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం నేపథ్యంలో రీసెంట్గా బాచుపల్లి ఏరియాలో గోడ కుప్పకూలి కూడా 7 మంది మరణించడం, అలాగే పలు ఏరియాలో కూడా రాత్రిపూట భారీ వర్షపాతం నమోదవడంతో కూడా స్తంభాల దగ్గర చేయి పెట్టడం, కరెంటు షాక్ కొట్టి 2 మృతి చెందడం, అలాగే వాటర్ ల్యాగింగ్ ఉన్న ప్లేస్లో వాటర్ ల్యాగింగ్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, అటువైపుగా జిహెచ్ఎంసీ బృందం కావచ్చు, ఎప్పటికెప్పుడు కూడా వాళ్ళు అధికారులు తొలగిస్తూనే ఉంటారు. అలాంటి టైంలో మ్యాన్ హోల్స్ దగ్గర ఇటు పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చాలా వరకు అలాంటి ఏరియాల్లో క్లియర్ చేస్తున్న టైంలో ఏమరుపాటుగా ఉండి అటువైపుగా వెళ్తున్న వాళ్ళు మ్యాన్ హోల్స్లో పడే ప్రమాదం కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా కురిసినటువంటి వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికైతే 2 కరెంట్ షాక్తో మరణించడం జరిగింది. అలాగే 7 మంది గోడ కుప్పకూలి కూడా 7 మంది మృతి చెందడం జరిగింది. అలాగే మ్యాన్ హోల్స్లో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో అలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. గత కొద్దిసేపటి క్రిందమే మరో 2 గంటల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జిహెచ్ఎంసీ ఏరియాలోనే కాదు, పలు జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి ఐఎండీ చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మ్యాన్ హోల్స్ దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ మేయరు అలాగే డిప్యూటీ మేయర్ కూడా, అలాగే కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటారు, చాలామంది కూడా ఇతరత్ర పనుల నిమిత్తం చాలామంది ఇంటికి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో మరో 2 గంటల పాటు అంటే ఇది ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది కూడా ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళే టైం కాబట్టి చాలామంది రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది చాలా రేర్ అని చాలా ఎప్పుడు కూడా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో వర్షం పడుతున్న నేపథ్యంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోతాయి. చిన్న వానలకి చిన్న చినుకు పడితేనే జలమయమైపోతుంది. అలాంటి భారీ వర్షం నేపథ్యంలో చాలా రోడ్లు కూడా
జలమయమైపోతున్న పరిస్థితి. సో ఇలాంటి టైంలో చాలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సో మొత్తం మీద అయితే చాలామంది ఇళ్ళకి వెళ్ళే టైంలో మ్యాన్ హోల్స్ దగ్గర వెళ్ళే టైంలో అలాగే గుంతలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి మన హైదరాబాద్లో. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. సో జిల్లాలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి ఇలాంటి జిల్లాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాము వెదర్ కూడా చాలా కూల్గా ఏర్పడింది, మేఘరథంగా మారిపోయింది. మరి 2 గంటల పాటు కూడా ఉరుముల మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలుతో కూడినటువంటి వర్షము, అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు లహరి ఇంకా మన రాష్ట్రానికి ఎంట్రీ అవుతున్నాయని చెప్పేసి కూడా ఐఎండీ పేర్కొనడం జరిగింది. ఇంకా ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఈ రోజు నుంచి రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షం అనేది భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ జిల్లాలో ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎల్లో అలర్ట్ ఇవ్వడంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో పాటు భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలామంది కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే మనం చూసాము వారం రోజుల క్రితం వడగండ్ల వర్షం కురిసింది చాలా ఏరియాలో. కానీ ఈసారి వడగండ్ల వర్షం కురవదు, కేవలం ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలతో సంబంధించినటువంటి వర్షం మాత్రమే కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఎల్లినో ఎఫెక్ట్ కూడా చాలా మటుకు ఇంతకుముందు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, అలాగే లాస్ట్ ఇయర్ మనం 2023 చాలా మటుకు కూడా వర్ష ప్రభావం అనేది చాలా తక్కువగా వర్ష ప్రభావం అనేది నమోదైంది. దీని ప్రభావం ఎల్లినో ఎఫెక్ట్, ఆ ఎల్లినో ఎఫెక్ట్ అనేది చాలా వీక్ అవుతుంది. సో ఈ వీక్ అయిపోయిన తర్వాత, ఎల్లినో ఎఫెక్ట్ వీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రానికి చేరుకుంటాయి. కాబట్టి వర్ష ప్రభావం అనేది కూడా మన రాష్ట్రం వైపు ఎక్కువగా ఉంటుంది. అంటే సాధారణ వర్షపాతం కంటే ఇంకా గరిష్ట ఉష్ణోగ్రతలు ఎలా నమోదయ్యాయో అలాగే సాధారణ వర్షపాతం కంటే ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా హైదరాబాద్లో చాలా చోట్ల కూడా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక చల్లని వాతావరణం అనేది మనకి ఏర్పడింది. అలాగే ఉప్పల్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్కి కూడా ఈ వరుణు ఒక ఆటంకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఇది ఒక చల్లటి వార్త అని చెప్పుకోవచ్చు, ఒక చల్లటి వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉప్పల్ మ్యాచ్ అంటే, ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలామంది కూడా హైదరాబాద్ వాసులే కాదు, జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మ్యాచ్ చూస్తూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్, ఫ్యాన్స్, చాలామంది సినీ తారలు చాలామంది కూడా ఉప్పల్ మ్యాచ్ చూడడానికి వస్తారు. చాలామంది కూడా మనం చూసుకోవచ్చు, మ్యాచ్ అనగానే చాలామంది టికెట్స్ బుక్ అవ్వకపోయినా బ్లాక్లో కొనుక్కొని మరీ మ్యాచ్ చూస్తున్నటువంటి చాలామంది కూడా వర్షం పడడంతో, అది కూడా సాయంత్రం ఈ టైంలో వర్షం పడడంతో మ్యాచ్ ఎక్కడ ఆగిపోతుందో ఈ వర్షం వల్ల అని చెప్పేసి కూడా కొంతమందిలో భయం కూడా మొదలైంది. ఎందుకంటే మ్యాచ్ మిస్ అయిపోతామని చెప్పేసి కూడా ఒక ఆందోళనకరంగా ఉంది. సో మొత్తం అయితే మ్యాచ్ జరిగే టైంలో ఈ వర్షం అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఆ టైంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారనేది కూడా చూడాల్సిన సమయం. సో మొత్తం మీద అయితే హైదరాబాద్లో చాలా చోట్ల కూడా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక చల్లటి వాతావరణం అనేది మనం చూస్తున్నాము. చాలా ఏరియాల్లో కూడా ఇప్పుడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతుంది. ఈ టైంలో చాలామంది కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి మ్యాన్ హోల్స్ దగ్గర, గుంతల దగ్గర చాలా జాగ్రత్తగా వ్యవహరించి చాలా స్లోగా ఇంటికి గతంలో కూడా మనం చూసుకున్నాం. చిన్నపాటి వర్షాలకే మ్యాన్ హోల్లో పడి చాలా మంది గల్లంత అవడం కూడా జరిగింది. మరి ఈ విషయం పైన ఈసారి వర్షాలు పడుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మరి ఈ విషయం పైన జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సౌజన్య, మనం చూస్తున్నాం చిన్నపాటి వర్షానికి చినుకు పడితే నగరం అంతా కూడా జలమయమైపోతుంది. అలాంటిది భారీ వర్షం కురుస్తుంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి అందరికీ కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రజలకు కావచ్చు, అటు అధికారులకు కావచ్చు. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, షాద్నగర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, మ్యాన్ హోల్స్ దగ్గర ఉన్నటువంటి అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ క్లీన్ చేసేటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. తను ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది కమిషనర్ వాళ్ళతో, అందరితో కూడా. ఎందుకంటే గతంలో 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో మ్యాన్ హోల్స్ దగ్గర వాటర్ ల్యాగింగ్ తీసే ప్రయత్నంలో 2 మరణించారు. అలాగే కరెంటు స్తంభాల దగ్గర 2 మరణించారు. గోడ కుప్పుకూలి
నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల 7 మంది మరణించారు. అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా అందరూ కూడా ఈసారి ఈ వర్ష ప్రభావం వల్ల అంటే మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే మేయర్ అలాగే డిప్యూటీ మేయర్, కమిషనర్ అందరూ కూడా ప్రణాళికాబద్ధంగా అందరికీ సూచనలు జారీ చేస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ వర్ష ప్రభావం వల్ల ఈ వాటర్లు అనేది లాగింగ్ అవుతాయి కాబట్టి అక్కడ అందరు కూడా డిఆర్ఐ బృందం ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూ వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా వాటర్ అనేది క్లీన్ చేస్తూ రోడ్ అంతా కూడా సాఫీగా జరిగేటట్లు అలాగే చాలా రద్దీ ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు పంచగుట్ట, హైటెక్ సిటీ అలాంటి ఏరియాలో మాసప్ ట్యాంక్, కోటి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ ఇలా ట్రాఫిక్ ఏరియాలో కూడా వాటర్ అనేది రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అయితే అమీర్పేటలో అయితే మామూలు నడుము దాకా వాటర్ వచ్చాయి. అలాంటి ప్లేస్లో చాలా గంటల తరబడి కూడా ట్రాఫిక్ ఎదురైంది. సో అలాంటి సిచ్యువేషన్లు కూడా ఏర్పడకుండా పోలీసు శాఖ సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. అలర్ట్ అవ్వాలని చెప్పేసి కూడా సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు అన్ని శాఖలకు కూడా అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎందుకంటే చిన్న చినుకు పడితేనే అల్లాడిపోతున్న మన హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.